అందరికీ నమస్తే అండి. నా ఫేస్బుక్ మరియు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఒక చిన్న విషయం డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నిన్న నేను కేసీఆర్ అనేటువంటి ఒక మూవీ చూడడం జరిగింది. కేసీఆర్, కేశవ చంద్ర రమావత్, మన జబర్దస్త్ టీం మెంబర్ ప్లస్ ఫేమస్ కమెడియన్ అయినటువంటి రాకింగ్ రాకేష్ గారు కేసీఆర్ గారు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆలోచన విధానం ఉండెనో, మరి అదేవిధంగా తెలంగాణ సాధించడం కోసం ఏ విధంగా ఇబ్బంది పడేనో, తెలంగాణ రాకముందు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండేనో, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినో అనే దాని గురించి క్లియర్గా క్లుప్తంగా ఈ కేసీఆర్ అనేటువంటి మూవీలో వివరించడం జరిగింది. నాకైతే వాస్తవంగా చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనము తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు వేరే వేరే స్టేట్స్లలో నుంచి హీరోస్ మూవీస్ చేస్తే మ్యాక్సిమం వీలైనంత వరకు అందరూ కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మిగతా వేరే రాష్ట్రాల అన్ని రాష్ట్రాలలో కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు మన తెలంగాణ కోసం, మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక చిన్న సినిమాని తక్కువ బడ్జెట్ తోటి ఒక పల్లెటూరి వాతావరణంలో చాలా మంచిగా తెరకెక్కించినటువంటి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూస్తే మనం కొంత సపోర్ట్, మనకు సంబంధించినటువంటి సినిమాని కేసీఆర్ గారి ఆలోచన విధానం మరియు వారి కోసం ఒక స్పెషల్గా పాడినటువంటి ఏ పల్లె పిల్లాడు అనేటువంటి సాంగ్ని, దాంతోపాటు కొన్ని మంచి సాంగ్స్ కూడా యాడ్ చేసి ఈ సినిమాని తీయడం జరిగింది. కనుక కొంచెం తెలంగాణ ప్రజల అభిమానంతో తను ఒక మెట్టు ఎక్కాలనుకుంటున్నాడు. కనుక రాకేష్ గారు మనందరం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను నిన్న వాస్తవంగా చూసినప్పుడు నాకు ఒక దగ్గర కొంత బాధ అనిపించింది. ఎందుకంటే వేరే వేరే సినిమాలకు సంబంధించినటువంటి అన్ని పోస్టర్స్ థియేటర్లు అన్ని చోట్ల పెట్టారు. బట్ ఈ సినిమాకి మాత్రం ఎక్కడ కూడా ఒక చిన్న పోస్టర్ కూడా పెట్టలేదు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే ఏ రోడ్డు కింద ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడాలన్నట్టు జనాలు కేసీఆర్ గారి గవర్నమెంట్ నడిచిన రోజులు ఈవెన్ వ్యతిరేకులు కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడినరు. ఈరోజు ఆయన తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు, అటువంటి ఒక మహానుభావుడికి సంబంధించిన సినిమాని ఈరోజు తెరకెక్కించితే ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్లు వేయడానికి కూడా ఈరోజు సినిమా థియేటర్స్ యాజమాన్యానికి కానీ ఇష్టం లేకపోవచ్చు. మరి లేకపోతే ఎందుకు వేయలేదు అనేది ఒక ప్రశ్నార్థకం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం వేరే రాష్ట్రాల సినిమాలను, వేరే దేశాలకు సంబంధించిన సినిమాలను కూడా మనం ఆదరిస్తున్నాము, అభిమానిస్తున్నాము. మన రాష్ట్రంలో మనకు సంబంధించినటువంటి సినిమాని తీస్తే కనీసం ఆదరించలేకపోతున్నాం. అంటే అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇంకా తెలంగాణ ఉందని చెప్పేసి ఒక చిన్న ఆలోచన నాకైతే వచ్చింది. దాన్ని నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసి తెలియజేయాలనుకున్నాను. సో మీరందరూ కూడా వీలైతే, ఒక చిన్న సినిమా ఇది, ఒక చిన్న పేదింటి నుంచి వచ్చిన ఒక అబ్బాయి అంచెలంచెలుగా ఎదిగి ఒక సినిమాను తెరకెక్కించి ఈరోజు ఆ సినిమాని ప్రచారం చేయడం కోసం ఏ ఒక్క సోషల్ మీడియా కానీ, ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ ఒక్క టీవీ ఛానల్స్ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. సో సపోర్ట్ చేద్దాం, సపోర్ట్ చేసి ఈ సినిమాని కొంచెం జనాల్లోకి తీసుకెళ్దాం, దీన్ని కొంచెం ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఎవరిని ఉద్దేశించి రాజకీయాలకు సంబంధించి కూడా మనం ఏం మాట్లాడడం కాదు. ఇది జస్ట్ ఒక డ్రీమ్ తోటి తన కళను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఆర్టిస్టు తన ప్రయత్నాన్ని తెర మీదకి ఎక్కించాడు. సో దానికి అందరం కూడా సహకరించి
అభిమానించి తన ఆశను మరింత లెవెల్కి తీసుకెళ్ళేలా అన్ని సినిమా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి మిగతా ఆర్టిస్టులు కూడా సపోర్ట్ చేసి కొంచెం ఒక 2 స్టెప్పులు అతను ముందుకు పోయేలాగా అందరూ ఆదరించాలని ఒక మంచి హృదయంతో నేను ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ధన్యవాదాలు.